సో ఇప్పుడైతే మనం చాలా మంది మంత్లీ ప్రొవిజన్స్ కొనేటప్పుడు ఎక్కువగా ఫ్రీడమ్ 5 లీటర్స్ కానివ్వండి 50 లీటర్స్ కానివ్వండి ఒకేసారి టీన్ కొనేస్తారు. సో దీనివల్ల మనకి యూజా కాదా అనేది మనం లైవ్ టెస్ట్ అయితే చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 5 లీటర్స్ క్యాన్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది అండ్ అలాగే 5 లీటర్స్ ప్యాకెట్స్ అయితే నేను తీసుకున్నాను. సో చూసారు కదా. సో ఇప్పుడు మీ ముందైతే ఇది నేను కట్ చేసేసి అసలు అది సరిపోతుందా లేదంటే మిగులుతుందా ఏది బెస్ట్ అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనైతే ఫస్ట్ ట్యాప్ తీసేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆయిల్ ఒకటే ఇప్పుడు వాడను, ఒక 2 అయితే మిక్స్ చేస్తాను. సో నేను ఇక్కడ వచ్చేసి ఫార్చ్యూన్ ఆయిల్ అండ్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే చేస్తున్నాను. సో నేను ఒక ప్యాకెట్ అయితే కట్ చేసేసి వేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అసలు 5 లీటర్స్ క్యాన్ నింపుతుందా లేదంటే ప్యాకెట్ కొనడం బెటరా మనకి ఇది కొనడం బెటరా అని చెప్పేసి చూద్దామని చెప్పి నేను చెక్ చేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నామాట. సో చూద్దాం. కూడా మనకి క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది. మనకి రియల్ గా క్యాన్ కి వచ్చేసి మనకి ఇంకా కొంచెం కిందకే ఇస్తారు. సో దీని టిన్ కొంచెం బరువు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చూసిన దాన్ని బట్టి మనకి 5 లీటర్స్ ఇది వచ్చేసి మనకి 7 సారీ దీని చేంజ్ ఎంతో నేను చెప్తాను క్యాలిక్యులేషన్ వేసి. అండ్ మనకి ఈ రెండింటితో కంపేర్ చేస్తే మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టిన్ కంటే కూడా ప్యాకెట్స్ కొని టిన్ లో మనం పెట్టుకోవడం బెటర్ అనమాట. సో ప్యాకెట్స్ లో మనకి కొంచెం ఒక 50 గ్రామ్స్ ఎంతో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రైజెస్ టాలీ చేసినా కూడా మనకి ఎక్కువగా వచ్చేసది ఆయిల్ ప్యాకెట్స్ అనమాట. సో ఈసారి ఎప్పుడైనా మీరు తీసుకోవాలంటే ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకొని టిన్ లో అయితే నింపుకోండి. ఎప్పుడు కూడా సేమ్ ఆయిల్ అయితే ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేయకండి. అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటే కొంచెం హెల్త్ అయితే కొంచెం బెటర్ అనమాట. వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే టిన్స్ కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దని. 50 రూపీస్ మిగిలినట్టే. సో టిన్స్ అయితే తీసుకోకుండా ప్యాకెట్స్ కొనేసి సేవ్ చేసుకోండి.